హరే కృష్ణ. అందరికీ స్వాగతము. ఇవాళ శ్రీమద్ భాగవతం క్లాస్‌కి స్వాగతం. సో, ప్రార్థనతో మొదలుపెడతాం. నాతోటి అందరూ ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం येन तस्मै श्रीगुरवे नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादिने पाश्चात्यदेशकारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंदा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో, నిన్నటి క్లాస్‌లో మనము 11th శ్లోక వరకు చూసాము. సో, ఈరోజు 12th శ్లోక చూస్తాము. సో, మనం ఏం చర్చిస్తున్నామంటే, అర్జునుడు యుధిష్ఠిర మహారాజుకి చెప్తున్నాడు. ఈ ఒక్క కార్యాలన్నీ జరిగిన ఒక్కొక్క లీలల గురించి చెప్తున్నాడు. భగవంతుడు మనతోటి ఉన్నప్పుడు ఎట్లా ఉండింది అనేసి చెప్తున్నాడు. సో, నెక్స్ట్ ఈ 12th శ్లోకాలో ఏ కథ అయిందనేసి చూస్తాము. 1 మినిట్. యెస్ మ్యామ్. చదవండి. హరే కృష్ణ మాతాజీ దండోత్రణ. పన్నెండో శ్లోకం. తేజసా తబగంచూల వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. విస్మాపితః స గిరిజోస్త్రమదాన్ని మహేంద్ర వనే దాసనార్థం. హరే కృష్ణ మాతాజీ, నా వాయిస్ వినపడుతుందా మాతాజీ? ఇప్పుడు క్లియర్‌గా ఉంది మాతాజీ. అప్పుడే శ్లోకం చదివినప్పుడు చాలా బ్రేక్ అయింది. ఓకే మాతాజీ. అనువాదము. శ్రీకృష్ణుని ప్రభావం చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను హిమవంతుని తనయ నేను విస్మితుని చేయగలిగితిని. మిగుల ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నాకొసగెను. ఇతర దేవతలను తమ అస్త్రములను నాకొసగి అంతేగాక ప్రస్తుని అర్ధ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇంకొక టైమ్ చదువుతారా? చాలా బ్రేక్ అయింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఇప్పుడు క్లియర్ గా ఉందా నా వాయిస్? ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇంకొక టైం చదువుతారా? ఎస్ మాతాజీ. ఎత్తేజసాత భగవాన్ యుధిశూల పాణిర్విస్మాపితః స గిరిజోస్త్రమదాన్ని జమ్మే అన్యేపి చాహమమునైవ కళేవరేణ ప్రాప్తో మహేంద్ర భవనే మహదాసనార్థం. అనువాదము. శ్రీకృష్ణుని ప్రభావము చేతనే యుద్ధమునందు పరమశివుని అతని భార్య అయిన గిరిజను అనగా హిమవంతుని తనయ నేను విస్మితుని చేయగలిగితిని. మిగుల ప్రసన్నుడైన శివుడు తన అస్త్రమును నాకొసగెను. ఇతర దేవతలను తమ తమ అస్త్రములను నాకొసగిరి. అంతేకాక ప్రస్తుత దేహముతోనే నేను స్వర్గమునకు చేరగలిగి ఇంద్రుని అర్ధ సింహాసనమునకు అర్హుడను కాగలిగితిని. హరే కృష్ణ మాతాజీ దండోత్తరం. మాతాజీ చాలా చాలా ధన్యవాదాలు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుడు అనేది వస్తున్నారు. సో, అర్జునుడు ఒక టైం ఏం చేస్తాడంటే ఇట్లే కూర్చొని ఉన్నప్పుడు కృష్ణుడికి ఒక యుద్ధంలో ఉన్నప్పుడు కృష్ణుడిని అడుగుతాడు.
నాకిప్పుడు పశుపతాస్త్ర కావాలి అనేసి అన్నాడు. అన్నప్పుడు భగవంతుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఎవరిని అడగాలంటే శివుడిని అడగాలి అంటారు. శివుడి దగ్గరే ఈ పశుపతాస్త్రం ఉంటది. ఆ అస్త్రం ఏమంటే చాలా చాలా పవర్‌ఫుల్. అయితే అది ఎక్కడ యూజ్ చేయాలంటే ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసమే యూజ్ చేయాలి. ఎనిమీస్‌కేమన్నా ప్రొటెక్ట్ చేయడానికి ఏమన్నా యూజ్ చేస్తే, ఆ పశుపతాస్త్ర ఏం చేస్తుందంటే, హోల్ వరల్డ్‌నే డెమాలిష్ చేసేస్తుంది. ఆ అస్త్రం నుంచి మనం అందరూ చనిపోతాము అనేసి ఆ పశుపతాస్త్రం ఉంది. సో, కృష్ణుడు చెప్పాడు, "ఇట్లా అడవికి పోయి నువ్వు ఇన్ని రోజులు ఒక తపస్సు చెయ్యాలి. నువ్వు తపస్సు వల్ల శివుడు ప్రసన్నుడయ్యి నీకు పశుపతాస్త్ర ఇయ్యచ్చేమో" అనేసి చెప్తాడు. సో, అర్జునుడు ఏం చేస్తాడంటే పోతాడు. ఎన్నో సంవత్సరం నుంచి తపస్సు చేస్తాడు. చేసి శివుడు ప్రసన్నయ్యి ఒక పక్షి రూపంలో వస్తాడు. ఆ పక్షి రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆహ్, శివుడు ఈజీగా ప్రత్యక్ష అవ్వడు గదా! మనం చాలా తీవ్రతంగా ఒక తపస్సు చేస్తేనే వస్తాడు. సో, అట్లా ఏం చేశాడంటే, ఇంకొక రూపంలో వచ్చాడు. ఒక ఇది ఏంటి పక్షి రూపంలో. సో, ఇట్లా అర్జునుడు ఒకరోజు ఇట్లా కూర్చున్నప్పుడు, శివుడు గూడా ఒక పక్షి రూపంలో వచ్చాడు. తర్వాత అర్జునుడు. ఒక పంది పోతుందక్కడ. ఆ పందిని చంపడానికి ఇద్దరు బాణాలేస్తారు. ఎవరు? శివుడు, తర్వాత అర్జునుడు. ఆ బాణం ఎట్లుందంటే, ఫస్ట్ ఎవరిది పోతుందంటే అర్జునుడిదే పోతుంది. అంత షార్ప్, అంత ఇది చాలా పవర్‌ఫుల్ ఆయన. సో, పవర్‌ఫుల్ ఆయన అక్కడ ఎక్కడి నింకా వచ్చిందంటే, భగవంతుడి నుంచే వచ్చింది. ఈ స్ట్రెంతు భగవంతుడి నుంచి నాకొచ్చింది. ఇంకెవ్వరు కాదు అనేసి ఆయన గుర్తు తెచ్చుకుంటుండు. సో, అది అయిన తర్వాత శివుడు ఏమవుతాడంటే, "అది నువ్వు ఫస్ట్ ఏసినావు గదా! నువ్వు చాలా పవర్‌ఫుల్లు" అనేసి ప్రత్యక్షమై ఆ పశుపతాస్త్ర ఇచ్చేస్తాడు. ఎవరికి? అర్జునుడికి. అయితే అర్జునుడు అక్కడినింకా తెచ్చి యూజ్ చేయడు. ఎందుకంటే, ఇది చాలా చాలా పవర్‌ఫుల్లు. మనం ఏమన్నా మిస్టేక్‌గా ఏమన్నా చేసేకపోతే ఎంతోమంది చనిపోతారు. అందుకే మనం యూజ్ చెయ్యాలి ఆయన. సో, ఇంకొక రోజు ఏమైందంటే, నువ్వు ఫ్యూచర్ కోసము వాళ్ళ తండ్రి ఎవరు? అర్జునుడి తండ్రి ఇంద్రదేవుడు. సో, ఇంద్రలోకానికి పోతాడు ఒక్కరోజు. సో, పోయినప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు కొడుకొస్తే ఎంత బావుంటది. ఏది తండ్రికి ఇష్టమే గదా! సో, వచ్చినప్పుడు ఆ! ఇంద్రుడు ఎప్పుడు ఆయన సీట్ ఎవ్వరికి ఇయ్యడు. ఏదో ఒక ఋషి, ముని కానీ చాలా తీవ్రతంగా తపస్సు చేస్తే వాడికి భయమైపోతుందంట ఇంద్రుడికి. ఎందుకంటే నా సీటు ఎళ్ళిపోతదేమో. ఇది శాశ్వతం కాదు గదా! అందుకే ఆయనకు చాలా భయమవుతుందంట ఎప్పుడు. సో, ఒకరోజు వాళ్ళ కొడుకొచ్చినప్పుడు ఆ సీటు కొడుక్కిచ్చాడు. అది హాఫ్ ఆఫ్ ది సీటే. ఫుల్ గూడా గాదు. హాఫ్ సీట్ ఇచ్చాడు. ఎందుకంటే నా కొడుకొచ్చాడనేసి. సో, అదంతా చూషిన తర్వాత అక్కడుండే దేవతలందరూ ఏం జేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉండే ఒక పవర్‌ఫుల్ వెపన్స్ అన్నీ అర్జునుడికిచ్చేస్తారు. నీకు యూజ్‌ఫుల్‌గా అవుతుంది అనేసి. ఇప్పుడు ఎవరన్నా ఆహ్, పే పే ఇది చిన్న పిల్లలు ఎవరైనా వస్తే సడెన్‌గా మనం ఏం జేస్తాము, మన దగ్గరుండే ఒక చాక్లెటో, బిస్కెటో లేకపోతే ఒక బుక్కో ఏదన్నా ఒకటి ఇస్తాం గదా! మన దగ్గర ఏముండవు. సో, అట్లా దేవతలందరూ ఏం చేశారంటే, ఆ పవర్‌ఫుల్లు ఒక వెపన్స్ అన్నీ ఆయన ఇచ్చేసారు. సో, ఇది ఎందుకిట్లా ఆలోచిస్తున్నానంటే, పేరు
తర్వాత ఆ ఒక్క మంచోడు అర్జునుడు ఇంత స్ట్రాంగ్ పర్సన్ అదంతా ఎక్కడి నుంకొచ్చిందంటే కృష్ణుడి నుంకే వచ్చింది అనేసి ఇక్కడ చెప్తుంది. సో, నెక్స్ట్ శ్లోక ఎవరైనా చదవచ్చు. 13థ్ శ్లోక. నేను చదవాలా మాతాజీ? కృష్ణమాత. చదవండి. తత్రైవ మే విరహారతో భుజదండయుగ్మం గాంధీవ లక్షణ మారతి వదాయ దేవా శ్రేద్రైషిత యదాను భావతి మాజవీడా తేనాహ మధ్య ముషిత పురుషేణ భూమః. అనువాదం. స్వర్గలోకము నేను కొన్ని దినములు అతిథిగా నున్నప్పుడు ఇంద్రునితో సహా స్వర్గలోక దేవతలందరూ నివాతక వచ్చుడనేడి దానవుని సంవర్ధనమై గాంధీవ ధనస్సును ధరించిన నా భుజముల ఆశ్రయించి ఉండిరి. ఓ అజవీడ వంశశ్రేష్ఠ, ఎవడిని ప్రభావముచే నేనంతటి శక్తివంతుడనైనా ఉంటినో ఆ దేవదేవుని నేనిప్పుడు కోల్పోయితిని. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో, ఇక్కడ ఏం చెప్తున్నంటే ఒక్క ఇంద్రపురిలో ఇంకా కొద్ది రోజులు ఉన్నాడు. ఎవరు? అర్జునుడు. సో, ఉన్నప్పుడు పక్కలోనే ఇంద్రపురంలో పక్కలోనే ఎవరుంటారంటే ఒక పెద్దమైన ఎవరు నివాటక కవచ అనేసి ఒక రాక్షసుడు ఉంటాడు అక్కడ. ఆయన ఎక్కడుంటాడంటే చాలా నీళ్ళలోనే ఉంటాడు. సో, ఆయన దగ్గర చాలా పవర్‌ఫుల్ అయిన ఒక వెపన్స్ ఉంటుంది. అస్త్రాలుంటాయి. ఆ అస్త్రాలు ఏమవుతుందంటే ఒకరోజు రావణుడు తోటి పోటీ పడి యుద్ధం చేసేదానికి వస్తారు. ఇది ఎప్పుడు నడిచిందంటే త్రేతాయుగంలో. త్రేతాయుగంలో నడిచినప్పుడు రావణుడు ఆయనతోటి యుద్ధం చేసేటప్పుడు ఆ నివకట కవచ ఆ రాక్షసుడు వాళ్ళ మంది ఎంతుంటారంటే 3 కోట్ల మంది ఉంటారంట. చాలా పెద్ద రాక్షస కుటుంబం వాళ్ళది. సో, రావణుడు ఎదరలేకపోయాడు. ఎందుకంటే వాడు ఒక్కడే. వాడి పక్క కూడా ఉన్నారు చాలా పవర్‌ఫుల్. అయితే వీళ్ళైతే చాలా వస్తూనే ఉన్నారు. సో, రావణుడు ఏం చేశాడంటే ఆ యుద్ధంని స్టాప్ చేసి మనమిద్దరు ఫ్రెండ్స్ అయిపోతాము అని చెప్పాడు. ఇప్పుడు ఏదన్నా ఒక కష్టం వస్తే మనం కూడా ఏం చేస్తాము? ఐదర్ మనము ఫైట్ చేస్తాము, లేకపోతే మనము కాంప్రమైజ్ అయిపోతాం. సో, ఏదో ఒకటి అవ్వాలి గదా! అప్పుడు రావణుడు గూడా అట్లా చేశాడు. నివకట కవచం సైన్యాలతోటి. సో, సైన్యాలతోటి చేసినప్పుడు రావణుడు ఏం చేస్తాడంటే చాలా ఇక్కడ చూడండి ఎంత వాళ్ళది మనసు ఎట్లుంటుందంటే రాక్షసులది, నీ దగ్గరుండే ఒక అస్త్రం వెపన్స్ అన్నీ నాకిచ్చేయి అని చెప్తాడు. అది వెపన్స్ ఎట్లుంటుందంటే కనిపియదు. ఎప్పుడు మనం యుద్ధం చేస్తామో అప్పుడు ఇమ్మీడియేట్‌గా వస్తుంది. అది పోయేస్తది. అట్లా ఒక వెపన్స్ ఆయన దగ్గర తీసుకున్నాడు. సో, తీసుకొని వీళ్ళందరూ రాక్షసులందరూ ఏం చేశారంటే ఒకరోజు ఇంద్రప్రస్థానికి పోయి మనము వినాశం చేసేస్తాం అనుకుంటారు. అయితే పవర్‌ఫుల్ పర్సన్ ఎవరు? అర్జునుడు. అర్జునుడు ఏం చేశాడంటే ఆ అస్త్రాలన్నీ తీసుకున్నాడు. ఎవరి దగ్గర? ఇంద్రుడి దగ్గర తీసుకున్నాడు. పశుపతాస్త్ర కూడా ఉంది. అయితే ఏం చేశాడంటే
నిబకట కవచం వాళ్ళు ఎంతమంది 3,00,00,000 మంది ఉన్నారు. అందరిని చంపేశాడు. ఆయన ఏ దాంట్లో? గాంధీవంతోటి. అంత స్ట్రాంగ్ పర్సన్. సో, ఆ స్ట్రాంగ్ అంతా నాకెక్కడి నుంకొచ్చింది? ఆ బుద్ధి అంతా ఎక్కడి నుంకొచ్చింది? కృష్ణుడి నుంచి నాకొచ్చింది. అయితే ఈరోజు ఏమైంది నాకు? కృష్ణుడే నాతోటి లేదు. కృష్ణుడు ఎళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. నేను ఎట్లా ఉంటాను? ఇప్పుడు ఫ్యూచర్‌లో కూడా ఏదన్నా ఒకటి రావాలంటే, ఏదన్నా ఎదుర్కోవాలంటే కృష్ణుడు లేకపోతే నేను ఎట్లుంటాను? అనేసి అనుకోని ఇక్కడ ఈ శ్లోకాలు చెప్తాడు. సో, నెక్స్ట్ శ్లోక 14థ్ శ్లోకం చదవండి ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. నేను చదవాలా? చదవండి ప్రభుజీ. యద్బాంధవః కురు బలాబ్ధిమనంతపారం ఏకో రథేన తతరే అహమతీర్యం సత్వం ప్రత్యాహృతం బహుధనం చ మయా పరేషాం తేజాస్పదం మణిమయం చ హృతం శిరోభ్యః. అనువాదం: దుర్జయులైన పలువురు ఉన్నట్టి కౌరవ సైన్యము సముద్రం వలె తూచి దాటనశక్యముగా ఉండెను. కానీ శ్రీకృష్ణ భగవానుని స్నేహము చేతనే రథమును అధిరోహించి దానిని నేను దాటగలిగితిని. ఆ దేవదేవుని కరుణ వలననే నేను గోవులను తిరిగి పొంది ప్రకాశవంతములగు మనులు పొదగబడిన రాజుల పెక్కు కిరీటములను బలవంతముగా తేగలిగితిని. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ ప్రభుజీ. సో, ఇక్కడ ఏమంటారంటే విరాట కింగ్డమ్ ఎవరికి తెలుసు ఇక్కడ? హరే కృష్ణ మాతాజీ. అయితే వాళ్ళు వెళ్తారు కదా మాతాజీ. వాళ్ళు అరణ్యం వనవాసం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మళ్ళీ పంపిస్తారు కదా మాతాజీ. అజ్ఞాత పర్వం, ఆ అజ్ఞాత వేషాలలో వాళ్ళు వెళ్తారు. వాళ్ళు విరాట రాజు దగ్గరే ఉంటారు మాతాజీ, పని చేసుకుంటారు. యెస్. అక్కడి నుంచి ఎవరిని తీసుకొనొస్తారంటే ఉత్తరాన్ని తీసుకొనొస్తారు. కరెక్టా? విరాట ఒక కూతురు. ఎస్ మాతాజీ, కరెక్ట్. ఉత్తర ఎవరిని పెళ్లి చేపిస్తారంటే అర్జునుడు ఒక కొడుకు అభిమన్యుకి పెళ్లి చేపిస్తారు. సో, ఒకరోజు ఏమైందంటే ఈ కౌరవులు ఏం చేశారంటే విరాట ఒక సామ్రాజ్యంలో ఎన్నో ఆవులు, దూడులన్నీ ఉన్నాయి. ఆ ఆవులు, దూడులన్నీని తీసుకొని వెళ్ళిపోయిండు. ఎవరు? కౌరవులు. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు విరాట ఒక రాజుడు ఏమంటాడంటే, నేనిప్పుడు నా సైన్యంని తీసుకుపోయి ఆ గోవులనన్నిటిని తీసుకొనొస్తా అనేసి పోతాడు. సో, పోయినప్పుడు ద్రౌపది ఏం చెప్తుందంటే అర్జునుడికి చెప్తాడు. అర్జున నువ్వు కూడా పో. ఎందుకంటే విరాట ఒక రాజు కొద్దిగా వీక్ ఆయన. నువ్వు పోయి హెల్ప్ చెయ్యి అనేసి చెప్తాడు. అయితే అక్కడ అర్జునుడు ఏమైంటాడు చెప్పండి? డాన్సర్‌గా అయింటాడు. డాన్సర్‌గా అయినప్పుడు విరాట ఒక రాజుకి పోయి చెప్తాడు, నేను కూడా వస్తా నీతోటి ఇది ఏదన్నా ఒక సేవ చేస్తా నీతోటి వచ్చినప్పుడు. నువ్వెట్లా యుద్ధం చేస్తావు? నువ్వు ఒక డాన్సరు. ఆడమలాగున్నావు నువ్వు. ఎట్లా చేస్తావు నువ్వు? అనేసి అడుగుతాడు. అయితే నిజ స్వరూపాన్ని అప్పుడు చెప్తాడు. నేను డాన్సర్‌ని కాదు. నేను అర్జున అనేసి చెప్తా. అర్జుననా? విరాట్ రాజా చెప్తాడు. అర్జునుడా? నేను ఎట్లా నమ్మేది నువ్వు అర్జుననే అనేసి అని చెప్తే, ఒక ట్రీ పైన ఆయన గాంధీవాన్ని కప్పిపెట్టి, ఒక గుడ్డతోటి కప్పిపెట్టి పైన పెట్టింటాడు. సో, ఇప్పుడు నేను చూపిస్తాను రా అనేసి చెప్తాడు. చెప్పినప్పుడు ఆ గాంధీవాన్ని తీసుకుంటాడు. గాంధీవాన్ని తీసుకొని నువ్వు చారియట్ డ్రైవర్ అవ్వు విరాట్ రాజుకి చెప్తాడు. నేను అందరిని చంపుకొని వస్తా అని చెప్తాడు. సో, అక్కడ పోయి చూస్తే ఎవరెవరున్నారు? భీష్మ, కరుణ, ఇది కౌరవులంటే భీష్మ, కరుణ, చాలా పెద్ద పెద్ద మనుషులందరూ ఉన్నారు అక్కడ. అయితే పోయి అందరినీ ఇది యుద్ధం చేసి కర్ణుడు ఏం చెప్తాడంటే, అర్జునుడు చూసి ఆయన పారిపోయిండు. వామ్మో! వీడు నన్ను కూడా చంపేస్తాడు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు.
సో, ఎళ్ళిపోయినప్పుడు అదంతా యుద్ధం గలిసి ఆ ఒక్క గోవులనందరిని తీసుకొనొచ్చి విరాట రాజుకి ఇస్తారు. సో, విరాట రాజు అప్పుడేం జెప్తాడంటే, చాలా చాలా ధన్యవాదాలు. నాకు తెలవదు మీరందరూ పాండవులు. సో, ఆ యుద్ధం జరిగేతప్పుడు గాండీవం ఉంది చూడండి. ఆ గాండీవము ఇట్లా చేసేతప్పుడు ఒక సౌండొస్తుంది. ఆ సౌండు ఎవరికి తెలుస్తుందంటే, దుర్యోధనుడికి ఏమంటాడంటే, ఇది ఈ సౌండ్ ఎక్కడో ఇన్నట్లుందిగా నాకు అనేసి అనుకుంటాడు. సో, అప్పుడు ద్రోణాచార్యునికి అడుగుతాడు. ఈ సౌండ్ ఎట్లో ఇన్నట్లుందిగా అనేసి అంటే, అవునవును ఎక్కడో ఇన్నట్లే ఉంది. కరెక్టే. ద్రో ద్రోణాచార్య ఏం చెప్తాడు చెప్పండి? అవునవును నువ్వు చేసేదన్నీ కరెక్టే అనేసి అంటాడు. ఆయన తప్పు చేస్తేనే ద్రోణాచార్యుడు ఏం చెప్తాడని, కరెక్టే. కరెక్ట్. నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్తాడు. అయితే ఇంకొక వ్యక్తి ఏం చెప్తారంటే, నువ్వు చాలా లేట్ అయిపోయినావు. ఎందుకంటే 13 సంవత్సరము అయిపోయింది పాండవులది. సో, ఇప్పుడు వాళ్ళు వస్తారు వెనక అనేసి చెప్తాడు. సో, ఇదెందుకు చెప్తున్నారంటే ఆయన ఎంతో పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఉన్నారు నాకు. వాళ్ళందరిని ఎదుర్కొలే ఒక శక్తి ఎక్కడి నుంకొచ్చిందంటే భగవంతుడి నుంకే వచ్చింది అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, 15థ్ శ్లోక ఎవరన్నా చదవండి. నేను చదవనా మాతాజీ? చదవండి సత్యవతి మాతాజీ. యో భీష్మకర్ణ గురుశల్య చమో శ్వదభద్ర రాజన్యవర్య రథమండల మండితాసు అగ్రే చరో మమ విభో రథయోథపానాం మాయోర్మనాంసి చ దృశ సహవోజ ఆర్చత్. అనువాదము. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యాది వీరులచే నడపబడు ఘనమైన కౌరవ సైన్యపు బుద్ధిని ఉత్సాహమును రణరంగమున నశింపజేసి ప్రతి ఒక్కరి ఆయువును హరించినది దేవదేవుడైన శ్రీకృష్ణుడే. వారి ఏర్పాట్లు దక్షతగాను యుక్తముగాను ఉన్నప్పటికీ ముందుకు చనుచు ఆ దేవదేవుడు ఆ కార్యమును నొనరించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే అదే ఇది కంటిన్యూ. సో, భీష్మ, కరుణ, ద్రోణ, శల్య అందరూ కౌరవులతోటి ఉన్నారు. కౌరవుల సైడ్ ఉన్నారు. సో, కౌరవుల సైడ్ ఉన్నప్పుడు వాళ్ళందరిని ఎదుర్కొనే ఒక శక్తి ఎక్కడి నుంకొచ్చింది? భగవంతుడి నుంకే వచ్చింది. సో, మనం కూడా ఇదంతా చెప్తున్నది ఎందుకంటే, కృష్ణుడిది ఒక గ్లోరిఫికేషన్ మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామో అనేసి. కృష్ణుడి గురించి తెలుసుకుంటే గదా! ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. సో, ఒక డాక్టర్ దగ్గర పోతారు మీరు. ఒక డాక్టర్ దగ్గర పోయిన ముందల అది దాన్ని ఇంటర్నెట్‌లో ఏస్తాం మనం. సో అండ్ సో డాక్టరు ఈజ్ ఎక్స్‌పీరియన్స్ పర్సనా? ఎంత సంవత్సరం ఎక్స్‌పీరియన్సు? ఎట్లా జేసిండు? ఎట్లా ఉన్నాడు? అనేసి అంతా చెప్తాం మనం. మనమంతా ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వరల్డ్ అంటే సాఫ్ట్‌వేర్ వోళ్ళంతా అట్లే చేస్తారు. ఇప్పుడు ఏదైనా పిల్లలకి పోవాలంటే నువ్వు ఫస్ట్ ఇంటర్నెట్‌లో జూసేసే పోతారు. సో, నాకు చాలా ఎక్స్‌పీరియన్స్ అయింది. ఎందుకంటే ప్రభుజీ సాఫ్ట్‌వేర్ గదా! గౌరాంగ్‌కి ఏదన్నా డాక్టర్ దగ్గర పోవాలంటే ఫస్ట్ జూస్తాడు. చూసిన తర్వాత ఈ ఈ డాక్టర్ చాలా మంచోడు రాధిక. ఈ డాక్టర్ దగ్గర పోవాలి. చాలా ఎక్స్‌పీరియన్స్ పర్సన్ అని. సో, ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఉంటే గదా మనం పోతాం. లేకపోతే 2 సంవత్సరం ఎక్స్‌పీరియన్స్ ఉంటే మనం పోతామా? వాడికి ఏమొస్తది 2 సంవత్సరం ఎక్స్‌పీరియన్సే ఉంది. మనము పోతే మనకేమన్నా ఎక్స్‌పెరిమెంట్ మన పైనే ఏస్తాడేమో అనేసి అనుకుంటాం గదా! సో, అలా మనము కృష్ణుడిది ఈ సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి కృష్ణుడి గురించి చెప్తున్నాడు ఈ భాగవతంలో. సో, ఈ ఒక్కొక్క స్టోరీ నాకు ఇదంతా విన్నప్పుడు నాకు జీరో అంటే జీరో నాలెడ్జ్ మహాభారత్ గురించి. జీరో నాలెడ్జ్. నాకేమి తెలవదు. అవుతే ఈ ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క శ్లోకాలు తెలుస్తుంటే, వామ్మో! ఇదంతా అయిందా అనేసి ఒక షాక్ వస్తుంది మనకవుతే. ఎంత బావుంది చూడండి. కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే మనం ఇదంతా ఖచ్చితంగా చదవాలి.
అందుకే అర్జునుడు కూడా ఆయన ఆ ఒక్క ఇది అయ్యేటప్పుడు కృష్ణుడు వదిలిపోయినప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటాడు. సో, ఎందుకు గుర్తు చేసుకుంటామని, ఏమో పోయినోడులే అనుకుని మనం అనుకుంటాం. కరెక్టా? మన దాంట్లో అట్లే ఉంటది. ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనకి క్లోజ్ అసోసియేట్, క్లోజ్ రిలేటివ్ అంటే ఒక్కరోజు ఏడుస్తాం, 2 రోజులు ఏడుస్తాం. ఆయన ఉండే వరకు కష్టపడ్డాడే. ఆయన ఉండే వరకు ఇట్లా జేషిండు. ఆయన ఉండే వరకు ఆయన నెగెటివ్ గూడా జెప్తాం, పాజిటివ్ గూడా జెప్తాం. కొంతమంది ఏం జేస్తారంటే పాజిటివ్ ఏమైనా చాలా ఉండిందంటే నెగెటివే జెప్తారు వాళ్ళ గురించి. సో, నెగెటివ్ చెప్పేసి మనం ఏమనుకుంటాము, వీళ్ళు ఇట్లా గూడా చేసారా? ఇప్పుడు కొంతమంది కొత్తగా ఎవరన్నా ఇంటే, వామ్మో! వీళ్ళు ఇట్లా గూడా చేసారా? పాజిటివ్‌గా ఏం చెప్తలే, మంచి కార్యం చేశారు కదా! ఏది చెప్తలేదు. కొంతమందిది యాటిట్యూడ్ ఉంటుంది గదా! మనకందరికీ తెలుసు. సో, నెగెటివే చెప్తారు కొంతమంది. పాజిటివ్ ఎప్పుడు చెప్పరు. అయితే శాస్త్రాలు ఏం చెప్తదంటే, ఆ నెగెటివ్ అంతా వదిలేసి పాజిటివ్ గురించి చెప్పాలి. మనం అది నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపులు ఎవరైనా చనిపోతే వాళ్ళెంత మంచి కార్యం చేశారు. ఉండే వరకు కృష్ణ భక్తి చేశారు. కృష్ణ భక్తి తర్వాత ఎంతో జపం చేశారు. ఇట్లా భాగవతం చదివే వాళ్ళు అంతా చేసేవాళ్ళంటారు. సో, మా ఒక్క ఇస్కాన్‌లో ఏం చేస్తారంటే ఎవరైనా భక్తులు చనిపోతే వాళ్ళ ముందల మేము భగవద్గీత చదువుతాం. చదివిన తర్వాత ఒక రోజుంటుంది. ఆ రోజు ఒక గ్లోరిఫికేషన్ అంటారు చూడండి. వాళ్ళ గురించి చెప్పడం. అది చేస్తాం. ఎందుకంటే గొప్ప భక్తులు గురించి మనం చెప్తే కృష్ణుడికి కూడా చాలా ఇష్టం. కృష్ణుడు వచ్చి వింటాడంట భక్తుడి గురించి చెప్తే. సో, అందుకే మేము అందరికి ఆపర్చునిటీ ఇస్తాం. ఇప్పుడు మా ఒక గురువులుంటారు చూడండి. మేము దీక్ష తీసుకున్నాం గదా! ఆ గురువులదొక్క వ్యాస పూజ చేస్తాం. ఆయనదొక్క పుట్టినరోజు చేస్తాం. చేసినప్పుడు ఆయన గురించి చెప్తాం. ఆయన ఆయన ఇట్లా చేశాడు. ఆయన అందరికి ఎంత మంచిగా ప్రచారం చేస్తున్నారు. ఆయన బాడీ సహకారం చేయకపోతేను ఇక్కడికి ఔట్ ఆఫ్ కంట్రీకి పోతాడు. అక్కడ పోతాడు. అక్కడ ప్రీచింగ్ చేస్తాడు. అందరికి దీక్షలు ఇస్తున్నారు. అనేసి ఎంతో కార్యాలు చెప్తాం. తర్వాత లాస్ట్‌లో ఏం చెప్తామంటే ఆయనకి హెల్ప్ చేయడం. ఒక ప్రభుపాద్ మిషన్ మనము ఫ్యూచర్‌లో తీసుకుపోవడానికి అందరికి ప్రచారం చేయడానికి నేను కూడా హెల్ప్ చేస్తా. ఎందుకంటే ఆయన నుంచి దీక్ష తీసుకున్నాం గదా! ఏదన్నా ఒకటి హెల్ప్ చేయాలి గదా! వాళ్ళకి కూడా. సో, అట్లా మేము చెప్తాం. సో, మనం కూడా ఇక్కడ ఎందుకు ఇట్లా అర్జునుడు చెప్తాడనేసి మనం ఎప్పుడు తెలుసుకోరాదు. కృష్ణుడు గురించి చెప్తున్నాడు. కృష్ణుడి గురించి వినాలి. ఇదొక్కటే చాప్టర్ కాదు. ఇంకా ఎన్నో చాప్టర్ భీష్ముడిదికు అక్కడ గూడా చెప్పాడు కృష్ణుడి గురించి. కృష్ణ ఇట్లా, కృష్ణ అట్లా అనేసి. సో, మనము దీనిపైన ఫోకస్ చేసి, అందుకే మంచిగా ఒక జపం చేసి, కృష్ణుడు ఇచ్చిన ఒక గ్రంథావతారం, ఆ గ్రంథావతారం మనకి తెలుసుకొని, ఎంత మంచిగా ఉంది చూడండి. సో, వేరే ఒక పూజలు చేయాలంటే మనకి చాలా పేషెన్స్ ఉండాలి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా మనకి ఫలం దొరకదు. అయితే కృష్ణుడు ఎంత మంచిగా ఇచ్చాడు. నా జపం నా ఒక నామం తీసుకోండి, నా ఒక భాగవతం చదవండి, నా గురించి దీని నుంచి తెలుసుకోండి చాలు. ఇంకేం ఒక ఆహ్, తీవ్రతమైన ఒక తపస్సు చేసే ఒక ఇదే లేదు. అవసరమే లేదు. ఓన్లీ చాంటింగ్, రీడింగ్, ఆయన గురించి వినడం అంతే. ఇంకేం లేదు. దీని సొల్యూషన్ ఇదే. ఎంత బావుంది. ఈజీగా ఉంది. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఏమన్నా కష్టం అవ్వదేమో. జపం సీరియస్‌గా జపం చేయడము, చదవడము అనేసి. అయితే ప్రాక్టీస్ అవుతా అవుతా అయిపోతది. సో, అర్జునుడు అదే చెప్తున్నాడు. కృష్ణుడి గురించి చెప్తున్నాడు. కృష్ణుడి గురించి ఇంకా పైవొచ్చే శ్లోకాలు ఇంకా ఏమేమి చెప్తాడనేసి చూస్తాం. సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటాను. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. ఇక ఎవరికైనా ప్రశ్నలుంటే అడగొచ్చు. లేకపోతే మనం స్టాప్ చేస్తాం.
ఓకే. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. గ్రంథరాజ్ శ్రీమద్ హరే కృష్ణ భాగవతం మాత. की जय, జై श्रील प्रभुपाद की जय. జై हरे कृष्ण. హరే జై కృష్ణ హరే మాతాజీ. కృష్ణ हरे హరే కృష్ణ कृष्ण. మాతాజీ. మాతాజీ. हरे कृष्ण.